హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాపర్టీ మార్ట్ ఛానల్. ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఇప్పుడు మనం చూసేది హస్తినాపురంలో ఉందండి ఇండిపెండెంట్ హౌస్ G+1 120 స్క్వేర్ యార్డ్స్ నార్త్ వెస్ట్ ఫేసింగ్లో ఉంది. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది నార్త్ వెస్ట్ ఫేసింగ్ హౌస్కి. సో ఇప్పుడు మనం ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి. సో ఇక్కడ బోర్ అండ్ సంప్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ కనెక్షన్ 10 వాటర్ ఉంటాయి. అండ్ ఇక్కడైతే బోర్ సంప్ కెపాసిటీ అయితే ఒక 5500 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ స్టెప్స్ కింద ఒక వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇదంతా ఒక సింగిల్ కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. బయట కూడా మనం ఒక కార్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఎంట్రన్స్ ఫర్ ద గ్రౌండ్ ఫ్లోర్. 120 స్క్వేర్ యార్డ్స్లో చాలా బాగా కట్టారు ఇల్లు. ఇక్కడ కూడా ప్లేస్ వేస్ట్ అవ్వకుండా మంచిగా ప్రాపర్ డైమెన్షన్స్తో ఉంది హౌస్ కూడా. మనకి ఎల్ షేప్ హాల్ వస్తుందండి. ఇక్కడ టీవీ యూనిట్. అండ్ ఇప్పుడు ఇది పూజ గది. అండ్ కిచెన్ మొత్తం షెల్ఫ్స్ అన్నీ వేసిచ్చారు కూడా. అండ్ మీకు కావాలంటే కబోర్డ్స్, ఇంటీరియర్ వర్క్స్, ఎనీ వర్క్స్ కావాలన్నా కూడా, కన్స్ట్రక్షన్ వర్క్స్ అయినా కూడా, మెటీరియల్ కాంట్రాక్ట్ అయినా కూడా మేము తీసుకుంటాం, మేము చేసిస్తాం మీకు అట్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి కంపేర్ టు మార్కెట్. ఓకే, ఈ ఇంట్లో ఏమైనా వర్క్ అనేది బ్యాలెన్స్ ఉన్నది అనేది కంప్లీట్ చేసి ఇస్తారు వీళ్ళు. మంచి వెల్ నోన్ బిల్డర్స్ వీళ్ళంతా. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఉండదు. ఓకే, యాజ్ పర్ వాస్తు ఉందండి ఇల్లు కూడా, కంప్లీట్ యాజ్ పర్ వాస్తు. అండ్ చూడండి మీరు ఎంత లైటింగ్ ఉందో, అంటే కంప్లీట్ ఫుల్ వెంటిలేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఫుల్ వెంటిలేషన్ ఉంది. ఇల్లు కూడా నార్త్ అండ్ నార్త్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి. 2 ఇల్లులు ఉన్నాయి 120 స్క్వేర్ యార్డ్స్లో. ఓకే, ఇప్పుడు నేను మీకు చూపించేది ఇది నార్త్ వెస్ట్ ఫేసింగ్ హౌస్. చుట్టూ కూడా మన కాంపౌండ్ వాల్ ఉందండి. మనము క్లోత్స్ డ్రైయింగ్ కానీ ఒక పర్సన్ తిరిగేంత స్పేస్ వదిలారు. ఇక్కడ వాటర్కి కానీ ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. 100% 24/7 వాటర్ వస్తాయి. బోర్ ఉంటుంది, మంచిగా వాటర్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి కాంపౌండ్ వాల్. ఓకే, కలర్స్ అండ్ శానిటరీ వర్క్స్ కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయి. ఇంకా కొద్ది వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది. సో ఆ వర్క్ అనేది మీకు పేమెంట్ మెథడ్ అయిపోయే వర్క్ అలా మీకు ఇచ్చేస్తారు కంప్లీట్ చేసి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి స్టెప్స్. ఇది ఎంట్రన్స్ అండి, ఎంట్రన్స్ ఫర్ ద ఫస్ట్ ఫ్లోర్. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ కూడా మనకి ఎల్ షేప్లో ఉంది. ఇక్కడ డైనింగ్ ఏరియా కానీ కొద్దిగా కంపేర్ టు గ్రౌండ్ ఫ్లోర్ ఇక్కడ ఏమవుతుందంటే పార్కింగ్ ఏరియా అనేది కూడా కవర్ అయిపోతుంది. మనకి కొద్దిగా సమ్వాట్ స్పేషియస్ ఉంటుంది కంపేర్ టు ద గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సో ఇక్కడ డైనింగ్ ఏరియా ఇది. నేను మీకు చూపించేది డైనింగ్ ఏరియా. అండ్ ఇదంతా పార్టీషన్స్ విత్ కబోర్డ్స్ చేయించుకుంటే హాల్లో చాలా బ్రైట్ లుక్ ఉంటుంది. మంచి ఇంటీరియర్ వర్క్స్, ఇంటీరియర్ డిజైనర్స్ ఉన్నారు మన దగ్గర. కావాలంటే మేము బెస్ట్ ప్రైస్లో చేసిస్తాము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి, అలాంగ్ విత్ షెల్ఫ్స్. మీకు వీళ్ళు ఎందుకు నార్మల్గా యూజువల్గా షెల్ఫ్స్ ఎందుకు వేసి ఇవ్వరంటే, కొంతమంది వేసి ఇవ్వరు, కొంతమంది ఎందుకు వేసి ఇస్తారంటే కొద్దిగా మనకి ఇంటీరియర్ వర్క్స్ కానీ వీటికి కొద్దిగా కాస్ట్ అనేది తక్కువ అవుతుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇది.
ఓకే, లొకాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి. ఇక్కడ 40 ఫీట్ రోడ్, 30 ఫీట్ రోడ్ అండి ఒక సైడ్. ఓకే, నార్త్ వెస్ట్. ఇప్పుడు నేను చూపించేది కార్నర్ బెట్ట ఇల్లు. ఓకేనా, ఇది వచ్చేసి పూజ గది అండి మనకి. పూజ గది. ఓకే, మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. యాజ్ పర్ వాస్తు ఉందండి కంప్లీట్లీ. ఇక్కడ కూడా ఎలాంటి వాస్తు కంప్లైంట్స్ ఉండకుండా. ఓకే, షెల్ఫ్స్ కానీ చూడండి, మొత్తం ఇల్లు కంప్లీట్ క్లియర్లీ చూపిస్తున్నాను. బ్లాక్ టాప్ గ్రానైట్ ఇచ్చారు. అండ్ గ్యాప్ బిట్వీన్ మనకి సింక్ క్యాజువల్ యాజ్ పూజ గదికి అటాచ్ కావచ్చు కదా. అండ్ ఇప్పుడు ఇది వాష్ ఏరియా అండి. ఓకే, వాషింగ్ మిషన్ కానీ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇప్పుడు మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారనమాట. ఇక్కడ కూడా కామన్ బాత్రూమ్ ఇవ్వకుండా రెండింటికి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు పైన వచ్చేది వరకల్లా. ఓకేనా, వచ్చేసి ఇంకో బాత్రూమ్ అండి. మీ ఇష్టం, మీకు ఎలాంటి ఏదైనా కలర్స్ కావాలన్నా ఈ స్టేజ్లో తీసుకుంటే మీరు మీకు ఇష్టం ఉన్న కలర్స్ మీరు వేయించుకోవచ్చు. ఇంకేమైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కావాలన్నా శానిటరీలో కొద్దిగా క్వాలిటీ ఇంకా బాగుండాలి, ఇంకా కలర్స్లో ఏదైనా రాయల్ ప్లే కానీ ఇలాంటివి పెయింట్స్ కావాలన్నా కూడా వీళ్ళు వేసిస్తారు. దానికి వీళ్ళు ఏదన్నా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఏదైతే వీళ్ళు మెటీరియల్ యూజ్ చేస్తారో కంప్లీట్లీ మీకు డిస్క్రిప్షన్ ఇచ్చేస్తారు. సో అది మీరు చూసుకోవచ్చు. అది ఓకే అయితే అదే వేసిస్తారు. ఇఫ్ ఎట్ ఆల్ మాకు ఇంకా ఎక్స్ట్రా క్వాలిటీ, ఇంకా బెటర్ క్వాలిటీ కావాలి అనుకుంటే మీరు కూడా అది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకుంటే మీకు కూడా బెనిఫిట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఫాల్ సీలింగ్ కానీ కలర్స్, ఇంకా ఏమైనా మీకు ఇంకా ఎక్స్టర్నల్ ఐడియాస్, ఇంకేమైనా ఇంటీరియర్ వర్క్స్ కంప్లీట్లీ చేసుకోవాలన్నా ఈ టైంలో చేసుకుంటే మంచిగా ఉంటుంది మీకు కూడా. సో ఇప్పుడు మీకు ఓవర్ వ్యూ చూపిస్తాను చూడండి. ఇంటి లోపల హాల్ది. ఇది వచ్చేసి స్టెప్స్, మనకి బయట ఏరియా ఇదంతా. ఓకేనా, పక్కన ఇది నార్త్ ఫేస్ ఇల్లు. ఇప్పుడు మనం ఉన్నది నార్త్ వెస్ట్ ఇల్లు. ఇది కార్నర్ బిట్ యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు మనం పైన టెర్రస్ చూద్దాము. టెర్రస్లో పిల్లర్స్ కానీ ఎవ్రీథింగ్ ఎలా డివైడ్ అయ్యాయి చూడండి మీరు. ఓకేనా, ఇది 2 సైడ్ ఎలివేషన్ ఉంది. ఈ హౌస్కి 2 సైడ్ ఎలివేషన్ ఉందండి. ఓకేనా, 1 సైడ్ ఓన్లీ ఫ్రంట్ ఫేసింగ్ కాకుండా 2 సైడ్, ఎందుకంటే 2 సైడ్ రోడ్ ఉంది కదా మనకి. సో 2 సైడ్స్ ఎలివేషన్ ఇచ్చారు. ఓకే, వచ్చేసి మనకి టెర్రస్ అండి. టెర్రస్లో మనకి వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి అండ్ వాష్ ఏరియా అక్కడ వస్తుంది. వాటర్ ట్యాంక్స్ ఆ కార్నర్లో 2, ఒక్కొక్కటి 1000 లీటర్ కెపాసిటీ అంటే అవి సింటాక్స్ వాటర్ ట్యాంక్స్ అవి. సింటాక్స్ వాటర్ ట్యాంక్స్ ఇవి 1000 లీటర్ కెపాసిటీ ఈచ్. ఇది 120 స్క్వేర్ యార్డ్స్ అండి, నార్త్ వెస్ట్ ఫేసింగ్. సో ఇక్కడ ఇది వెస్ట్ ఫేస్ రోడ్ అనమాట. వెస్ట్ ఫేస్ రోడ్ అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి నార్త్ ఫేస్ రోడ్ ఉంటుంది. అన్ని 30 ఫీట్ రోడ్సే. ఇక్కడ ఈ ఏరియాలో మనకి పార్క్ కానీ జిహెచ్ఎంసీ, ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ అండి మనకి. సో 80% లోన్ వస్తుంది మనకి. మీకు ఎనీ లోన్ ఫెసిలిటీ కావాలన్నా కూడా నేను ప్రొవైడ్ చేయిస్తాను త్రూ ఎనీ బ్యాంక్. కంప్లీట్లీ ఫిల్ అయ్యి ఉంది ఈ ఏరియా. చాలా వెల్ నోన్, మంచి ప్లెజెంట్ ఉంటుంది. ఇక్కడ సరౌండింగ్స్ కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. మంచి కమ్యూనిటీ హాల్ కానీ ఇవన్నీ ఉంటాయి ఈ ఏరియాకి. ఓకే, ఇంకా ఇప్పుడు కిందికి వెళ్ళి ఆ రోడ్ సరౌండింగ్స్ చూపిస్తాను నేను మీకు. చూడండి,
ఇది వచ్చేసి మనకు బయట ఫేసింగ్ రోడ్ అండి ఇది. ఓకేనా, ఇది వచ్చేసి ఎలివేషన్ మనకి బిల్డింగ్ ఎలివేషన్. ఓకేనా, ఇప్పుడు మనం వెస్ట్ ఫేస్ రోడ్ సైడ్ ఉన్న ఎలివేషన్ మీరు చూడండి ఇప్పుడు. ఓకే, ఇట్లా ఉంటుంది. కంప్లీట్ వెరీ నీట్గా చేశారు ఇది ఎలివేషన్ అనేది. సో ఇది వెస్ట్ ఫేస్ రోడ్ సైడ్ ఉంటుంది. మనకు ఓన్లీ నార్త్ ఫేస్ రోడ్కి మాత్రమే గేట్ ఓపెన్ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది, వెస్ట్ సైడ్ లేదు. ఓకేనా, ఇది వచ్చేసి